హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక రియల్ టైం అప్డేట్ అన్నమాట. ఇప్పటిదాకా మనం చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సినారీస్ రియల్ టైంలో మనకి ఎంతగానో బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు హయ్యర్ మేనేజ్మెంట్కి చూపించినట్లయితే సో అంటే మనం కన్విన్స్ చేయాలన్నమాట. సో దీనివల్ల బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సో సార్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రోజు వచ్చేసరికి స్కెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్కెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఏంటి అసలుకి ఈ స్కెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డేటా పైప్లైన్స్, కాపీ జాబ్, డేటా ఫ్లో, జెంట్ కావచ్చు, అండ్ నోట్బుక్స్ కావచ్చు, ఎంఎల్వి కావచ్చు, ఇవన్నీ కూడా మనం సో స్కెడ్యూల్ చేస్తాం. అవునా కదా? ఓకే, మనం డేటా పైప్లైన్ స్కెడ్యూల్ చేస్తాం. అలానే సో డేటా ఫ్లో జంటూ కానీ నోట్బుక్స్ కానీ ఎన్ని షెడ్యూల్ చేస్తాం. షెడ్యూల్ చేసినప్పుడు ఏ టైం ఇంటర్వెల్స్లో ఏ యాక్టివిటీ రన్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడ కూడా అది మనం జస్ట్ రన్ చేసినప్పుడు చూడొచ్చు. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా, లేకపోతే ఏం రన్ అవుతుంది అనేది చూడొచ్చు. కానీ ఏది ఏ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో అంటిల్ అన్లెస్ మనం యాక్టివిటీ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ షెడ్యూల్ చేసామండి ఈరోజు, రేపు మనకు గుర్తుంటుంది అది ఎప్పుడు రన్ అవుతుంది, ఏ టైం ఇంటర్వెల్లో రన్ అవుతుందో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేసి ఒక టేబుల్లోకి స్టోర్ చేస్తాం. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్. ఓకే, ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్. ఇక్కడ మనం రకరకాల ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుందాం. సో ఒక 4 తీసుకుంటున్నాను. సో డేటా పైప్లైన్, డేటా పైప్లైన్, అలానే కాపీ జాబ్, నోట్బుక్స్, అలానే డేటా ఫ్లో జెంట్, డేటా ఫ్లో జెంట్. ఇలా నేను 4 ఐటమ్స్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్‌ను ఒక్కో టైమ్ ఇంటర్వెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్కెడ్యూలింగ్ టైమ్ ఇంటర్వెల్స్ మినిట్ వైస్. ఓకే, సో ఎవ్రీ మినిట్స్‌కి ఉంటుంది, అవర్లీ ఉంటుంది, అండ్ డైలీ ఉంటుంది, అండ్ వీక్లీ ఉంటుంది, అండ్ మంత్లీ. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు దాకా ఓకే, మేబీ నెక్స్ట్ మంత్లో చేంజ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనం మినిట్ వైజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు, అవర్లీ షెడ్యూల్ చేసుకోవచ్చు, డైలీ షెడ్యూల్ చేసుకోవచ్చు, అలానే వీక్లీ షెడ్యూల్ చేసుకోవచ్చు, మంత్లీ షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఏ టైంలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక్కొక్క పైప్లైన్ అవర్లీ చేస్తాం. ఓకే, ఒక్కొక్కటి డైలీ చేయొచ్చు ఆర్ మంత్లీ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ అంటే మనకి ఒక వర్క్ స్పేస్లో మనకి డిఫరెంట్ డేటా పైప్లైన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పైప్లైన్ ఒక్కొక్క టైం ఇంటర్వెల్లో బేస్డ్ ఆన్ ది బిజినెస్ని బట్టి మనం ట్రిగ్గర్ చేయాలి. అవునా కదా? సో ఇవన్నీ కూడా మనకి అంటే డిఫైన్ చేసిన తర్వాత రేపు ప్రొడక్షన్‌కి వెళ్ళిన తర్వాత లేకపోతే యూఏటీకి వెళ్ళిన తర్వాత సో మనకి ఎలా తెలుస్తుంది? వాట్ టైమ్ ఇంటర్వెల్ సో పర్టిక్యులర్ పైప్‌లైన్ హాస్ టు బి ట్రిగ్గర్. అంటే ఏ టయానికి ఏ పైప్‌లైన్, ఏ నోట్‌బుక్, లేకపోతే సో వీక్లీ వైస్ రన్ అవుతుందా? మంత్లీ వైసా? మంత్లీ అయితే ఏ వీక్ రన్ అవుతుంది? లేతే సో వీక్ అయితే ఏ వీక్? ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం క్యాప్చర్ చేసి ఒక టేబుల్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో we are storing, we capture all the scheduled information. Okay, scheduled information stored into table. Okay, so స్పెల్లింగ్ మిస్టేక్ స్టోర్డ్ ఇంటూ వన్ టేబుల్ అనమాట. సో ఇది మనం చేస్తాం అనమాట. సో మీరు ఎలా చేసినా లైక్ ఏ టైం ఇంటర్వెల్లో చేసినా సో మనమైతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా
క్యాప్చర్ చేసి మనం డిస్‌ప్లే చేసుకోవచ్చనమాట. సో, దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు కావాలంటే ఒక రిపోర్ట్ గూడా క్రియేట్ చేసుకోవచ్చు. అవునా గదా! ఓకే. సో దట్ మనకి తెలుస్తది. ఓకే. ఈ పర్టిక్యులర్ టైమ్ ఇంటర్వల్‌లో ఈ పైప్‌లైన్ ట్రిగ్గర్ అవుతుంది. లేతే ఈ కాపీ జాబు, ఈ నోట్‌బుక్కు ఇలా డీటెయిల్స్ అనేది మనకి ఒక రిపోర్ట్‌లో ఉంటే అది మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ చూడంగానే ఓకే. సో, పర్టిక్యులర్ టైమ్ ఇంటర్వల్‌లో సో, ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఏంటి అనేది గూడా తెలుస్తదనమాట. సో, ఇలాంటి సినారియో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏంటి? సో, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుందనేది గూడా నేనైతే వర్కౌట్ చేస్తాననమాట. ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది సో, డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిందనమాట. సో, టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత గానీ సో, ఫర్దర్‌గా ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ సో, మీకు ఫర్దర్‌గా వీడియో అనేది పబ్లిష్ చేస్తాను. ఓకే. సో, ఇలా రకరకాల సినారియోస్ ఉంటాయి గైస్. మీరు ఫ్యాబ్రిక్ నేర్చుకునే వాళ్ళకి సో, ఒక సిస్టమాటిక్‌గా ఫాలో అయితే ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ అనమాట. ఓకే. ఈజీ నేను గూడా చెప్పాను. ఐ థింక్ డే బిఫోర్ యెస్టర్‌డే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ క్వెషన్స్ డైలీ 2, 3 చాలు. ఓకే. డైలీ ఒక 3 క్వెషన్స్ జస్ట్ ఇంకెక్కువ గూడా వద్దు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఆ క్వెషన్ ఎలా ఫాలో ఏంటనేది గూడా మీకు తెలుస్తదిలేండి గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఏంటనేది గూడా. I think that's all for this video. So we'll catch you next video. Bye bye.